ప్రియమైన వారులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా? ఈరోజు వాక్యంలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 91 కీర్తన 4వ అధ్యాయం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పను, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఆయన నిన్ను రెక్కలతో కప్పును. ఎలా కప్పును? కోడిని చూసామండి చాలా సార్లు. ఉదాహరణకి కోడి తన పిల్లల్ని రెక్కల క్రింద దాచును. ఎందుకని? అది గద్దెత్తిపోకుండా, దాని పిల్లల్ని ఏది కూడా ఎత్తుకుపోకుండా కాపాడాలని తన యొక్క రెక్కల చాటును కాచుకుంటుంది. మరి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన రెక్కల క్రింద కాస్తున్నాడు. మరి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన రెక్కల్లో ఉండాలనుకుంటున్నావు, కానీ ఎంతకాలం నిలిచి ఉంటున్నావు? ఆయన రెక్కల క్రిందకి రావాలని ఆశపడుతున్నావు, కానీ ఆయన రెక్కలలో ఉండగానే అపవాది అయిన సాతాను తొట్టిల్లనిస్తున్నప్పుడు నువ్వు ఆయన చేతిలో చిక్కుపోతావని దేవుడు నిన్ను ఎన్నిసార్లు రెక్కల క్రింద దాచి కాచాడు. ఆయన రెక్కలు నీకు ఆశ్రయముగా ఉన్నాయి. పక్షి రెక్కలు ఎలాగైతే చాపుచున్నాడో ఆయన అంతకంటే బలంగా నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి, అపవాది అనే వారి యొక్క ఉరి నుండి నిన్ను తప్పించడానికి ఎంతగా దేవుడు ప్రయాసపడుతున్నాడు. మరి ఆయన రెక్కల క్రిందకు వద్దామా చెల్లి? ఆయన రెక్కల నీడలో మనం నిలిచి ఉందామా? సదాకాలం నిలిచి ఉండాలి అంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయం కలుగుతుంది అన్నావు. ఆ రెక్కలలో మేము ఉండాలి అంటే, అపవాది జోలికి వెళ్ళకూడదు అంటే నువ్వు మాతో స్పష్టంగా మాట్లాడి మీ రెక్కలలో ఒదిగిపోవడానికి నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.